హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బిస్కెట్స్ తయారు చేయబోతున్నాను. అవి ఎలా తయారు చేస్తారో ముందుగా చూద్దాము. ముప్పావు కప్పు పంచదార తీసుకొని 4 యాలకులు తీసుకొని పొడి చేసుకోండి. పొడి చేసుకున్నాక ఒక ముప్పావు కప్పు ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే వేసుకున్నాక ఒకసారి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాము. దీన్ని నెయ్యితో తయారు చేసుకోవచ్చు, బటర్తో తయారు చేసుకోవచ్చు. ఇంతవరకు చూసాము. మనం ఆయిల్తో తయారు చేసుకుంటే ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. నాకైతే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఆయిల్తో మిక్స్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకున్నాక ఒక కప్పు మనం మైదా పిండి తీసుకుందాము. ఇలాగా జల్లెడతో జల్లించుకుంటే అవి సాఫ్ట్గా ఉంటాయి బిస్కెట్స్ అనేవి. ఒక కప్పు మైదా తీసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు శనగపిండి అయితే తీసుకొని మళ్ళీ జల్లించుకుందాము. అలా చేయడం వల్ల మనకి బిస్కెట్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత చిటికెడు సాల్ట్ అయితే వేసుకుందాము. మరీ ఎక్కువ వేయమాకండి, కొంచెం ఉప్పుగా ఉంటాయి. తర్వాత బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాము. బేకింగ్ పౌడర్ కొంచెం వేసుకుందామండి. వేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేయండి. మరీ రఫ్గా అయితే దాన్ని కలపమాకండి, కొంచెం వేళ్ళతోని కలిపిన విధంగా కలపండి. మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దామండి. పది నిమిషాలు అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుందాము. అన్నీ రౌండ్గా మొత్తం పిండి మొత్తం చుట్టేసుకుందాం. అట్లాగా రౌండ్గా చుట్టిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేనైతే ఇడ్లీ పాత్రలో అయితే బేక్ చేసుకున్నానండి. ఇడ్లీ పాత్రకి కొంచెం ఆయిల్ అనేది కొంచెం రాసి పెట్టడం వల్ల కొంచెం బిస్కెట్స్ మనకి తర్వాత తీసినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. లైట్గా అలాగా టచ్ చేసి అలా పెట్టుకోండి. నేనైతే బాదం పప్పులు కొంచెం పైన అలాగా చేశాను. మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి అలా పైన కొంచెం అలా సర్వ్ చేయండి. చూడటానికి చాలా బాగుంటుంది. అట్లాగా ఇడ్లీ పాత్రలో అయితే అలా పెట్టేసుకున్నాను. 25-30 మినిట్స్ తర్వాత చూడండి, మనకి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.